తాత డబ్బులు లేవని అమ్మేశాడు. అమ్మేస్తే నేనేం చేశానంటే మళ్ళీ అమ్మేసిన డబ్బులకి నేను కొండను రాయించేసుకొని బియ్యం డబ్బులు కొందాం అనుకున్నాను. కానీ బియ్యానికి డబ్బులు లేవని కొండ మానేసాను. ఏ ఊరు పట్టుకెళ్ళాలి అక్కాలక? ఓకే ఫ్రెండ్స్, చూడండి మా ఊడు. జస్ట్ వెయిట్. ఎక్కడ పట్టుకెళ్ళాలి అవి? ఆ పేపర్లా అనే సీజన్ అయిపోయినట్టు అనే దిగుతావు. ఎర్రన్న దిగామను. అలాగే వంశీ హాయ్ అని పెట్టారు. ఓకే, హంసీ రిపోర్టర్ పిన్ మెసేజ్. చూడు ఇగో ఇల్లుకి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిపోతే నీకు మొత్తం అంత చూసారు ఫ్రెండ్. ఇదో ఇది మొత్తం మాదే. బియ్యం డబ్బులు కొందాం అనుకున్నాను, బియ్యానికి డబ్బులు లేవని మానేశాను. ఇదిగో ఈ కొండ అంతా మాదే. ముసిడి చెట్టు కాదన్నా, అది ముసిడి చెట్టే. అదే ఇదేంటి ఎండ ఈరోజు ఇలక్కాయేస్తుంది బాబు. అయిపోయిందని ఆ సీజన్, మన సీజన్ కోతులే ఉంటాయి, కోతులే ఉంటాయి. ముసురు పోని చెట్టు చూపిద్దాం. అమ్మ బాబోయ్, దోమలు కూడా నల్లగా కొడతాయి. నిన్ను కుట్టిన ఏమో కావు కదా, ఆ దోమలు చచ్చిపోతాయి. కానీ నాకైతే ఏమో అనే వంశీ హాయ్ అని పెట్టారు. అనే నువ్వు కూడా హాయ్ అని చెప్పు. ఇక్కడ హాయ్ రిప్లై చెప్పు. వంశీ గారు హాయ్ అని చెప్పు. హలో హంసీ గారు, హాయ్ అండి, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీరు మెసేజ్ చేసినందుకు. ఇంకా చూసాడు కదా మా వాడు ఎంత కష్టపడుతున్నాడు అల్లిపల్లి గురించి. చూడండి, ఓ ఈ అడవిలో ఉన్న పంది కూడా అలాగా తిరగదో, మా వాడు అంతలా తిరుగుతున్నాడు విపరీతంగా. నాకైతే బుర్రపాడు. ఓకే అమ్మ చెమటలేటు ఇలా కారేస్తున్నాయి. ముసిడి చెట్టు ఇది? అదే అని ముసిడి చెట్టే, ముసిడి చెట్టు అది. ఇది ముసిడి చెట్టు అండి. ఇది చాలా చేదుగా ఉంటుంది. ఇది రోజు దీంతో మొహం కడుక్కుంటే, పొందుపోలు చేసుకుంటే, ఒక 1 ఇయర్ పాటు మనం చేసుకున్నట్లయితే మన లైఫే మారుతుంది. పాము కుట్టినా సరే పాము చచ్చిపోద్ది, కానీ మనిషికి ఏమవుదు. కానీ మనకి కడితే ఇంకో మనిషికి ఏమన్నా అద్దే. అదంతే, నిజమే. అది ఒక నెల దాకా పున్నం నాగులో చూసే కదా. ఇదేనా పున్నం నాగులోని వాళ్ళ నాన్న ఇదే డైలీ ఓడిస్తాడు. ఒక నెల రోజులు ఓడిస్తే ఆడు మనిషి కడితే చూసే అరటి చెట్లు పచ్చగా అయిపోతాయి. అదే సేమ్ దీనికి. వెళ్దాం. ఇదంతా ఈ కొండ ఎక్కడ దాకా ఉంది అనుకున్నావు? మా తాత రాసిన అప్పుడు సాగు చేసిన అలా మీద దాకా ఉంది. తాళ్ళంటే మేము ఈ చూసుకొని వస్తాం, నువ్వు జాగ్రత్తగా లేసి వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మా వాడు ఎగ్జిట్ అవుతున్నాడు. మరి అందరికి బాయ్ చెప్పండి. ఓకే, ఎగ్జిట్ అయిపోయాడు. ఆ పొల్ల చేయకు, వద్దు, ఎందుకు అవి ప్రమాదకరం పొలాలు కదా. అనియా మన పళ్ళు కూడా సలిపెత్తుంటాయి. ఏమిరా ఏం కనపడలేదు? అల్లుపళ్ళు అయిపోయాయి అనియా, సీజన్ అయిపోయింది కదా. మరి అడ్డపిక్కలు ఇప్పుడు ఇక్కడ కాదు, ఘాటి పోవాలి మనం. ఇది పాల చెట్టే కదా? అదే పాల చెట్టే. దీనివల్ల ఏంటి ఉపయోగం? ఉపయోగం ఏంటంటే చిన్నపిల్లలకి పాలు, ఉగ్గు పాలు గట్టి పడుతుంటారు. సొల్లు కాదు, నిజమే. ఉగ్గు పాలు కలిపి పడతారా? ఏం చెప్తా. అమ్మా, ఇదిగో ముసిడి చెట్టు, ముసిడికాయ. ఇదే ముసిడి చెట్టు. ఇగో కాయలు. చూపించు మనకి. ఇగో ఇందులో ఏముంటాయి? అందులో పిక్కలు ఉంటాయి. ఇప్పుడు నేను ఎప్పుడు చూడలేదండి. లేదని ఆ పిక్కలు ఉంటాయి. ఇగో పిక్కలు ఎక్కడ ఉన్నాయి? గుజ్జే ఉంది. లేదు, పిక్కలే వస్తాయి. అది పండు అయిపోయిన తర్వాత ఆ గుజ్జు బయటకు వచ్చి పిక్కలు వస్తాయి. ముసుడు పిక్కలు, ముసుడు పళ్ళు. కోతులు కూడా తినలేదు. తినవు, వాటికి తెలియదేటి తినలొద్దని. అవి కూడా